నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో రెడ్డి రాజుల కాలం నాటి అతి పురాతన ఆలయమైన శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం పలువురు దాతల సహకారంతో సుమారు 1500 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి శనివారం దాతల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి రఘురామ వినోద్ ఆచార్యులు తెలిపారు. పక్కొండమ్మా ఎలా పక్కొండి రాజు రాజు మీ వల్లభారంభాం విఘ్నో మునుమధ్యమాం అస్మదాచార్యపర్యంతాయ వందే గురు పరాంపరాం.
జ్ఞానానందమైన దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవ ఉపాస్మహే. ఈరోజు యానం శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ప్రతి శనివారం కూడా అన్నదానం కార్యక్రమం జరపడం జరుగుతుంది. అది భక్తులు సహాయ సహకారాలతో మాత్రం ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి మిగతా ఉన్న భక్తులు కూడా భక్తులు సహాయ సహకారాలతో జరుగుతుంది కాబట్టి దీనికి ఇంకా ముందు ఇప్పుడు దాకా సంవత్సరం అయింది ఈ పాటికి మొదలుపెట్టి అన్నదాన కార్యక్రమం భక్తులు సహాయ సహకారాలతో. అదేవిధంగా దీనికి ఇంకా భక్తులు ముందుకు వచ్చి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నదానానికి అందరూ కూడా భక్తులు సహాయ సహకారాలతో అందించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ శనివారం కూడా దాదాపు 1000 మంది దాకా భక్తులు వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. కావున దీనికి కార్యక్రమాన్ని సహకరించడం వల్ల శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు సంపూర్ణ ఆరోగ్యాలు ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి సహకారం అందించవలసిందిగా కోరుతూ ఆలయ అర్చకులు పెద్దింటి రఘురామ్. బీఎస్సీ నర్సింగ్ కోర్సులో చేరేందుకు పుదుచ్చేరి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రవేశ పరీక్ష కేంద్ర పాలిత ప్రాంతం యానం రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్ష రాసేందుకు 82 మందిని అభ్యర్థులు దరఖాస్తు చేసుకునగా పరీక్షకు 75 మంది హాజరయ్యారు. 7 అభ్యర్థులు హాజరు కాలేదు. పరీక్ష నిర్వహణను పుదుచ్చేరి ఫిషరీస్ డైరెక్టర్ ఇస్మాయిల్ పర్యవేక్షించగా యానం పరిపాలన అధికారి శివరాజ్ మీనా పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. ఫోటో ఎక్స్ట్రా ఉన్నది నాకు మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈవెంట్ ఉంటుందండి బ్లాక్ పని కదా వెళ్ళిపోతుంది. సెకండ్ ఫ్లోర్ వస్తుంది. రూమ్ నెంబర్ చూసుకున్నావా? ఓకే, రూమ్ నెంబర్ చూసుకొని పైన ఎక్కడ తీసుకోవాలి రూమ్ నెంబర్. ఎగ్జామ్ ప్యాడ్ తెచ్చుకొని పైకి వెళ్ళిపో సెకండ్ ఫ్లోర్. ఇలా వెళ్ళి బ్లాక్ పెన్ బ్లాక్ పెన్ బ్లూ పెన్ ఇచ్చేయండి. బ్లూ పెన్ అంటే ఇచ్చేయండి. ఇది 35వా ఏం పర్లేదు. సెకండ్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. సెకండ్ ఫ్లోర్
वैसे हैं? ओके, नो प्रॉब्लम है। కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పోలకూరు గ్రామ శివార్లో యానం అధికారులు అక్రమంగా మురుగునీరు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి శనివారం ప్రయత్నించడంతో స్థానిక రైతులు అఖిలపక్ష పార్టీల నాయకులు అడ్డుకుని అధికారులను అక్కడి నుండి పంపించి వేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఈ కర్మాగారం ఏర్పాటుకు అంగీకరించేది లేదని వారికి తేల్చి చెప్పారు. కాకినాడ ఆర్డీఓ శ్రీపాద మల్లిబాబు ఈ స్థలం కోర్టులో ఉందని, ఎవరు ఏ విధమైన కార్యకలాపాలు నిర్వహించారని కలెక్టర్ ఇచ్చిన పత్రాన్ని చదివి వినిపించిన మరుసటి రోజు యానం వారు పనులు చేయడం చాలా దారుణమన్నారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక రైతులతో పాటుగా అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు. యానం అధికారులు ఇక్కడ ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పి మన భూభాగంలో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దాన్ని యానం అధికారుల యొక్క నిరంకుశ వైఖరిని అడ్డుకుంటూ వస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా 22వ తారీఖున మన గౌరవ కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా దాన్ని నేను సమీక్షిస్తానని చెప్పడం జరిగింది. నిన్నటి రోజున ఏదైతే మన రెవెన్యూ డివిజనల్ అధికారి అయినటువంటి ఆర్టీఓ గారు ఉన్నారో, నిన్న మల్లిబాబు గారు వచ్చి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, ఇది హైకోర్టు పరిధిలో ఉంది, ఇది మనకు సంబంధం లేదు, సర్వే చేయడానికి హక్కులు లేవన్నారు. కానీ తెల్లారినప్పటికి ఏదైతే ఉందో ఇదే మల్లిబాబు గారు మాట మార్చి అది డిస్ప్యూట్ కాదు, ఫెయిర్ అని చెప్తున్నారు. ఇలా మారడానికి గల కారణాలు ఏంటి? ఈయన వెనకాల ఉన్నటువంటి అధికారులు ఎవరు, లేకపోతే ఏ ప్రజాప్రతినిధిని ప్రభావితం చేస్తున్నారో తెలియని పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, బడుగు బలహీన వర్గాలకి ఏదైనా క్యాన్సర్ కానీ ప్రమాదకరమైన వ్యాధులు వచ్చినప్పుడు కనీసం చికిత్స చేసుకోవడానికి రూపాయలు లేని పరిస్థితులు ఉన్నటువంటి మా కుటుంబాలపై ఈ యానం అధికారులు కానీ ఆంధ్ర అధికారులు కానీ కలిసి దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీనిపై ఇలాగ నిన్న చెప్పి వెళ్ళిన ఆర్డీఓ గారు మళ్ళీ ప్రేరేపించి యానం అధికారులతో కుమ్మక్కయ్యి మార్నింగ్ మళ్ళీ ఇక్కడ ట్రావెల్ దింపడం జరిగింది. దీంట్లో పూర్తిగా ఆర్డీఓ అయినటువంటి మల్లిబాబు గారి పాత్ర ఉంది. దీని వెనకాల ప్రజాప్రతినిధులైనటువంటి యానం వారు కూడా ప్రయోగిస్తున్నారు. ఆయన కూడా ఒక బీసీ పెట్టగా ఆయన్ని కూడా అడుగుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఎస్సీ బీసీలు, నువ్వు కూడా ఒక బీసీ చెందిన వ్యక్తి. బీసీ వర్గానికి ఈరోజు సౌత్ ఇండియా బీసీ సంక్షేమ సంఘానికి ఉపాధ్యక్షుని చెప్పుకునే మీరు ఈ విధంగా ఎస్సీ బీసీల మీద ఆరోగ్యాలు పాడైపోయే విషయంలో మీరు ఈ విధంగా నిరంకుశంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు. ఏదైతే బీసీ నాయకులుగా మీరు ఉన్నారో దీనిపై కూడా మీరు సమీక్షించుకుని దీన్ని మాకు న్యాయం చేయవలసిన కోరుతున్నాం. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులైనటువంటి బుచ్చిబాబు కూడా దీనిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈరోజు తాళరామంలో ఉండే అన్ని పార్టీలు, అనుకూల సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు కూడా ఏకమై అఖిలపక్షంగా ఉద్యమం చేస్తున్నప్పటికీ కూడా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈరోజు ఇది అయ్యింది, రేపొద్దున ఇంకో దిక్కును కూడా ఇలా అరాచకాలు చేయొచ్చు. ఇది ఎలా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికిప్పుడు అధికారులు వచ్చి యానం అధికారులు వచ్చి ఇంకా ప్రయోగాలు చేస్తున్నట్టే మన అధికారుల యొక్క నిర్లక్ష్యం అనుకోవాలా, లేకపోతే ఇలా ఉన్న కుమ్మక్కాయలు అనుకోవాలా కూడా తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నిన్న జరిగినటువంటి ఉద్యమంలో కూడా యానం అధికారులు ఏర్పాటు చేసినటువంటి విందులు ఆరగనిచ్చినట్టుగా మన అధికారులు ఇక్కడ చెప్పుకుంటున్నారు. యానంలో ఆంధ్రాలో కూడా మనం ఇంత జిల్లా ఉండి తూర్పుగోదావరి జిల్లాలో బ్రహ్మాండమైన వనరులు ఉన్నప్పటికీ కూడా మన అధికారులు యానం అధికారులు ఇచ్చినటువంటి విందును ఆరగించడం అంటే చాలా దారుణమైన విషయం, చాలా సిగ్గు కూడా. ఇది కూడా యానం ప్రజలు మీ అధికారులకు మేము విందు ఏర్పాటు చేసామని చెప్పుకుంటే మేము తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ కూడా ఏదైతే కాకినాడ జిల్లాలో ఉన్న జిల్లా నాయకులందరూ కూడా, జిల్లా అధికారులందరూ కూడా సమీక్షించుకుని దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. లేని పరిస్థితుల్లో ప్రాణాలను అర్పిస్తాం. కానీ ఇక్కడ ఎస్టీపీ ప్లాంట్ పెట్టడము
అదేవిధంగా ఇక్కడ ఏదైతే హెడ్ వర్క్ ఉందో హెడ్ వర్క్ కూడా వాళ్ళకి యానం వరకు పర్మిషన్ ఇవ్వలేదు. ఆ పర్మిషన్ కూడా అడగలేని పరిస్థితిలో మన అధికారులు ఉన్నారు. ఏంటి దీంట్లో మనం ఏంటి అనేది తెలియజేయాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. గత 3 నెలలుగా పాండిచేరి యానం వారు వచ్చి ఆంధ్ర భూములను ఆక్రమించుకోవడం కాకుండా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజలను భయభ్రాంతులు చేసి ఇక్కడ ఏదో ఎస్టీపీ ప్రాజెక్టులు కడతామని చెప్పేసి అంటున్నారు. దాని మీద నిన్న ఆర్డీఓ గారు వచ్చి ఈ భూమి కోర్టు పరిధిలో ఉన్నది, దీని జోలికి ఎవరు వెళ్ళొద్దని చెప్పి ఉన్నారు. కానీ ఉదయమే వచ్చి మరలా పనులు ప్రారంభించారు. ఆ ప్రారంభించిన వ్యక్తిని ఏవయా నేను ఆర్డీఓ గారు ఇలా చెప్పారు కదా, ఇలా చేస్తున్నావు, ఇక్కడ ఎస్సీలు బీసీలు ఉన్నారు, ఎస్సీల్లో మాలబాధితులు ఉన్నారంటే ఎస్సీలో ఉన్నాయి, ఎవడో ఉన్నాయి, మాలుడైతే మాలుగోడైతే లారీ ఎక్కి చంపించేస్తారని చెప్పేసి డైరెక్ట్గా చెప్తున్నాడంటే ఇది ఆంధ్ర అధికారులు ఇచ్చే అలసత్వమా? మాకు రక్షణ లేదా? ఇది ప్రజాస్వామ్యంలో మేము మనుషులం కాదా? మమ్మల్ని చంపేస్తారని చెప్పిన మణిబాబు నీ మీద తక్షణమే చర్య తీసుకోవాలి. అతను చాలా దారుణంగా బెదిరిస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే ఎవడొస్తారు రండిరా, మాల్ లంచి కొడకలారా, మాదిగ లంచి కొడకలారా, మిమ్మల్ని గుద్దేస్తే మిమ్మల్ని ఎవడడుగుతారు, మీ ఆంధ్ర అధికారులు మీకు సపోర్ట్ చేయరని చెప్తున్నారు. అదేవిధంగా ఒక ఆర్డీఓ గారు వచ్చి ఇది వివాసాది భూమి అని చెప్పిన తర్వాత ఈ వేళాలు పనులు చేస్తుంటే స్థానిక రెవెన్యూ ఆఫీసర్ గారు ఏం చేస్తున్నారు, స్థానిక క్వారింగ్ ఎస్సీ గారు ఏం చేస్తున్నారో మాకు అర్థం అవట్లేదు. వీళ్ళంతా కూడా యానం వాళ్ళకి ఒత్తాసు పలటాగా ఉన్నారా? మేము మనుషులం కాదా? ఈ ప్రజాస్వామ్యంలో ఈ మాలలకి మాదిగలకి బీసీలకి రక్షణ లేదని చెప్పి అడుగుతున్నాను. ఏదేమైనా మేము సైలెంట్గా ఉన్నంత కాలమే బాగుంటుంది. మా మనోభావాలు దెబ్బతింటే మాత్రం మేమందరం ఉద్యమిస్తే మీరందరూ కూడా బంగాళాఖాతంలో కలిసిపోతారు. ఖబర్దార్, మాకు ప్రజాస్వామ్య పరంగా మా హక్కులను మాకు నిలబెట్టండి. ఇది అసలు ఆంధ్ర భూమి, యానం వారికి ఎటువంటి సంబంధం లేదు. సంబంధం లేని వ్యక్తులు రాజ్యం వెళ్తుంటే హక్కు ఉన్న ఆంధ్ర ప్రజలు మాత్రం నోరు మూసుకొని కూర్చున్నారు. ఇది మంచి పరిణామం కాదు. ఏది ఏమైనా దీన్ని మూల్యం చెల్లించుకుంటామని చెప్పి చేస్తున్నా. జై భీమ్. ఈరోజు ఆవ మండలం కోడుకూరు పంచాయతీ శివారు తూర్పేట ఏటిగట్టుకు చేర్చుకుని యానం వారు చేస్తున్న ఆక్రమణని గత 3 నెలల నుంచి కూడా అఖిలపక్ష వాళ్ళందరూ కూడా అడ్డుకుంటడం జరిగింది. దాని పర్యవసానం కలెక్టర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నిన్న వచ్చి ఆర్డీఓ గారు టీము వచ్చి దీని అన్నీ మేము పరిశీలిస్తాం అని చెప్పి మేము ఈ భూమి సరిహద్దులు హైకోర్టులో ఉన్నాయి, హైకోర్టు చేరే వరకు కూడా ఈ భూమి ఎవరో నిర్ణయిస్తామని చెప్పారు. అంతవరకు దీంట్లో పనులు చేయమని చెప్పారు. అలాగే ఇక్కడ ఈ ప్యాంట్ వెళ్తే ఏమిటో అని మేము పరిశీలించడానికి వచ్చామని చెప్పారు. కానీ ఈరోజు ఆ యానం వారు వచ్చి మళ్ళీ గ్రావెల్ వేయడం జరిగితే మీ అందరం కూడా మార్నింగ్ నుంచి అడ్డుకోవడం జరిగింది. ఎలాగేస్తున్నారు మీరు, మీకు ఏమైనా ఆర్డర్ ఉందంటే మా దగ్గర ఉందని చెప్పారు. ఇప్పుడు యానం అధికారులు వచ్చి ఏమైనా మీ దగ్గర ఆర్డర్ ఏమైనా ఉందా, మీకు ఏ కలెక్టర్గా తోరమన్నారని చెప్తే ఏమైనా ఆర్డర్ ఏముందంటే మా దగ్గర ఆర్డర్ లేదు, మేము మామూలుగా చెప్పారంతే మాతో అంటున్నారు. వాళ్ళు అంత దారుణమైన పరిస్థితిలో ఉందో చూడాలి. ఏ ఆర్డర్ లేకుండా వర్క్ చేయడం అన్నది చాలా దారుణం. దీనికి ఖచ్చితంగా ఆంధ్ర ప్రభుత్వం వారు కలెక్ట్ చేసుకోవాలి. ఈ భూమి ఆంధ్రప్రదేశ్ చెందిన దేవస్థానం భూమి. ఇప్పుడు చేసే పని అంతా కూడా హైవే పక్కన ఉన్నది. దీన్ని ఎక్విజిషన్ కూడా చేసినప్పుడు ఆ దేవస్థానం వారికి కూడా ఇక్కడ డబ్బులు ఎక్విజిషన్ డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ భూములు ఇక్కడి నుంచి నేలపల్లి వరకు కూడా భూములు అన్నీ కూడా గోదావరి రాత్రి గోదావరి చేసిన భూములు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కానీ యానానికి సంబంధం లేదు. ఇలాగ పెంచిన బార్డర్కి బ్రిటిష్ వారికి డివైడింగ్ బార్డర్ ఆత్రేయ గోదావరిని పెంచు టైంలో కూడా రికార్డులు ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే వాళ్ళు ఏదో మన అధికారులని జిల్లా అధికారులని వాళ్ళని అభ్యపెట్టి ఏదో వాళ్ళకి ఆశ చూపించి ఇక్కడ వర్కులు చేయడానికి ఈ భూమిని ఆక్రమించడానికి సుమారుగా 750 ఎకరాలు ఆంధ్ర భూముల్ని ఆంధ్ర యానం వాళ్ళు ఆక్రమించి ఉన్నారు. ఖచ్చితంగా ఆ భూములన్నీ కూడా వెనక్కి తీసుకొచ్చిన దాకా ఈ అఖిలపక్షం అందరూ పూనుకుంటాం. ఖచ్చితంగా ఏమైతే మనం కోల్పోతూ ఉన్నామో ఆంధ్ర భూముల్ని దాన్ని కాపాడడానికి మన జీతాలు తీసుకుంటున్న ఆంధ్ర అధికారులందరూ కూడా ఆంధ్ర ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలగజేసుకుని ఇక్కడ జరుగుతున్న ఈ అన్యాయాన్ని అరికట్టాలని కోరుకుంటూ నిన్న మేము చేసిన రాష్ట్రాలలో మనలో అందరికీ తెలిసి మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఖచ్చితంగా ఈ పూలన్నీ మనగాని ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో స్పందన వచ్చింది. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఇలాంటి చర్యలు పాల్పడితే యానం వారిని కానీ ఆంధ్ర అధికారులను కానీ ఖచ్చితంగా కోర్టు ముందు హైకోర్టు ముందు నిలబెడతామని తెలియజేస్తా ఉన్నాం.
మహాత్మా గాంధీ బాయ్స్ స్కూల్ 2008-2009 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక నేడు మహాత్మా గాంధీ స్కూల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా తమకు విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుల్ని ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందించారు. అనంతరం ఉపాధ్యాయులతో పాటు తమ పాఠశాల రోజులు మధుర జ్ఞాపకాన్ని అనుభవాల్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆటలు, వినోద కార్యక్రమాలు, డ్యాన్స్ ప్రదర్శనలు నిర్వహించి అందరూ ఆనందోత్సాహాలతో గడిపారు. అలాగే ఈ కలయిక కేవలం ఒక సమావేశంతో ముగియకుండా బ్యాచ్ లోని ఎవరికైనా భవిష్యత్తులో ఏ ఆపద లేదా అవసరం వచ్చినా అందరం కలిసి అండగా నిలిచి సహాయం చేసుకోవాలని పూర్వ విద్యార్థులు సంకల్పించారు. 17 సంవత్సరాల తర్వాత మళ్లీ అందరూ ఒకే వేదికపై కలుసుకోవడం జీవితంలో మరపురాని అపూర్వమైన అనుభూతిగా భావిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. చదివాను 1900 అది మీరు చిన్న పెద్ద తేడా అని మీరు ఆలోచించుకోకండి. అందరూ క్లాస్మేట్స్ అందరూ ఒకటే. వాడు గవర్నమెంట్ జాబులు ఉండొచ్చు, ప్రైవేట్ జాబులు ఉండొచ్చు, వేరే జాబులు ఉండొచ్చు. అర్థమైందా? నేను ఎక్కడికి వెళ్ళినా గమనించేది ఏంటంటే మన బాయ్స్ హై స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలు ఎవరు కూడా గవర్నమెంట్ స్కూల్లో జాబులు వచ్చాయి, ప్రైవేట్ రంగంలో వచ్చాయి, ఇతర రంగంలో అన్ని రంగాల్లో కనిపిస్తుంటారు. మన పిల్లలు ఎక్కడ చూసినా ఎవరు ఖాళీగా అంటూ లేరు. అది బాయ్స్ హై స్కూల్కి ఉన్నటువంటి చరిత్ర. అంచేత ఇది మనం అందరూ దృష్టిలో పెట్టుకుని అందరూ ఏకంగా ఉండి మళ్ళీ ఇంకా అందరు ఫ్రెండ్స్ అందరు కలిసి మీలో జీవితం చాలా అందమైంది. అది మరింత అందంగా తీర్చిదిద్దుకునేటువంటి బాధ్యత కానీ రెస్పాన్సిబిలిటీ కానీ మీ చేతుల్లోనే ఉంటుంది. అది మన జీవితానికి, మన భవిష్యత్తుకి మనమే కారకలం. ఎవరిని మనం నిందించవలసిన అవసరం లేదు. తల్లిదండ్రులు కానీ, తల్లిదండ్రులు ఆస్తులు ఇవ్వలేదని నిందించడం కానీ, లేకపోతే మనకి ఉపాధ్యాయులు సరిగా చెప్పలేదు కానీ, లేకపోతే ఇంకోటని కాదు, ప్రతి విషయంలో, చదువుకునే విషయంలో కానీ, జీవితంలో ఎదరికెళ్ళడంలో కానీ, ఎన్నిట్లో కూడా ప్రతిదానికి కూడా మనమే బాధ్యులం. అంచేత మనం తీసుకునేటువంటి ప్రతి స్టెప్ కూడా, మనం వేసే ప్రతి అడుగు కూడా ఆలోచనతో వేయాలి. మన 2009 నేను 10th ఏకి ఉండేవాడిని, సార్ 10th B చెప్పేవారు. అంతకుముందు 3 సంవత్సరాలు నేను సర్వశిక్ష అభియాన్లో పనిచేసి 3 ఏళ్ళు కొంచెం టెక్నికల్గా టీచింగ్కి దూరంగా ఉండి ఇప్పుడు రావడం జరిగింది. అప్పుడు వైఎల్ఎన్ రెడ్డి గారు జనరల్ ట్రాన్స్ఫర్స్ చేసి మొత్తం అంతా అప్పుడు ఎడ్యుకేషన్ రిజల్ట్స్ కొంచెం డౌన్ అయ్యాయని మొత్తం అంతా మార్చారు. అనుకోండి, యాక్చువల్గా ఏంటంటే ఫారిన్ కంట్రీస్లోని 3 కాన్సెప్ట్స్ చెప్పే విధానం వేరు. వెన్ టు టీచ్, హౌ టు టీచ్, హూమ్ టు టీచ్, ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏ సమయంలో చెప్పాలనే విషయం గురించి ప్రత్యేకమైన ఇది ఉంటుంది. అంతే కదా? మీకు యాక్చువల్గా మీరు మా దగ్గర చదివిన టైము కరెక్ట్ అడాలసెన్స్ అనమాట. మీరు అలా చేస్తారు. కారణం ఇది మిలిటరీ టైప్ ఇది. ఎందుకంటే పక్కన ఎవరో అమ్మాయిలు ఉండరు కదా, అమ్మాయిలు ఉండరు కాబట్టి మీరు వెచ్చలవిడిగా అలరా చేస్తారు. అంతే కదా? ఇప్పుడు ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.